భయ్యా మౌలాలి గారు రీసెంట్ టైమ్స్ లో వచ్చినట్టు ఈ లిటిల్ హార్ట్స్ ఏదైతే మూవీ ఉందో, సో ఈ మూవీ అనేది జస్ట్ రీసెంట్ గా అయితే చూడడం జరిగింది. సో దీని కంప్లీట్ మూవీ రివ్యూ అనేది ఈ వీడియో షేర్ చేసుకున్నాం. సో కొత్త వ్యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే పక్కన బిల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్ అయితే మీరు ఫాస్ట్గా అయితే వాచ్ చేయొచ్చు. సో కంప్లీట్లీ షార్ట్ అండ్ స్వీట్గా ఈ మూవీ రివ్యూ అనేది షార్ట్గా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మూవీలో మనకి హై ఎక్స్పెక్టేషన్స్ వైజ్ అయితే ఏం లేవు కదా. అంటే ఈ మూవీని ఎలా చూడాలంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఒక డీసెంట్ మూవీ మనం ఆన్ స్ట్రెస్ మీకు చూడాలనే పాయింట్లో విత్ హిలేరియస్ కామెడీ ఓరియంటెడ్ మూవీకి అయితే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ కేటగిరీ ఎలా ఇస్తామంటే హర్రర్ లవ్ స్టోరీ అని సారీ కామెడీ లవ్ స్టోరీ అని చెప్పాలా, లేదా కామెడీ ఓరియంటెడ్ అని చెప్పాలా, లేదంటే డీసెంట్ డ్రామా అని చెప్పాలా, నాకైతే కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను. అండ్ ఓవరాల్ చూసుకున్నట్లయితే స్టోరీ లైన్ చూసుకున్నట్లయితే ఇద్దరు ఉంటారు భయ్య, ఇద్దరు ఒకరు హీరోయిన్ ఒకరు హీరో. అండ్ వీళ్ళిద్దరికి చదువు అప్పుతూ ఇద్దరు ఒక ట్యూషన్కి వెళ్తారు. అండ్ ఆ ట్యూషన్లో వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరు ఎలా కలిసారు, వీళ్ళిద్దరు పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు, అండ్ వీళ్ళిద్దరు చదువు రాని ఇద్దరు ముద్దులు లవ్ ఎలా చేసుకొని ఫైనల్లీ ఏం జరిగింది, అండ్ ఇదంతా ఒక హిలేరియస్ కామెడీతో జనరేట్ చేస్తే ఎలా ఉంటుంది. అండ్ అందులో మన మౌలాలి క్యారెక్టర్ ఏదైతే ఉందో పంచులకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ టైమింగ్ అనేది అతని వాయిస్ ఓవర్ మెజారిటీకి ఇందులో ప్లస్ అవుతుంది. సో మనం ప్రీవియస్లీ 90s కిడ్స్లో ఆల్రెడీ చూసాం కాబట్టి ఈ మూవీ కూడా ఎక్స్పెక్టేషన్ మించి అయితే వెళ్ళొద్దు. ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్సే లేకుండా మూవీని ఆన్ స్క్రీన్ మీద చూడండి. మీకు ఒక కంప్లీట్లీ ఫుల్ మీల్స్ కామెడీ ఓరియంటెడ్ మూవీ చూసినట్టుంది. బట్ మైండ్లో ఏదో టెన్షన్ పెట్టి మూవీని చూడాలనుకుంటే మాత్రం కొంచెం మూవీ అనేది అన్ఈజీగా అనిపిస్తుంది. కంప్లీట్లీ రిలాక్స్ మూడ్లో ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్ మీద చూడండి. కంప్లీట్లీ మీకైతే ఫుల్ మీల్స్ అయితే హిలేరియస్గా అయితే నవ్వుకోవచ్చు. ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీలో నాకు మోరాలి క్యారెక్టర్ కానీ మన హీరోయిన్ క్యారెక్టర్ కానీ పీక్ లెవెల్లో అనిపించాయి. ఎందుకంటే కంప్లీట్లీ వాళ్ళిద్దరి మీదే మూవీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అండ్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని పంచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం ప్రీవియస్లీ 90s కిడ్స్ కానివ్వండి మౌలాలి షార్ట్స్ చూసినా కానీ సో ఇందులో ఉన్నట్టే ఉంటాయి. సో అందువల్ల అంత హైప్ కాదు కానివ్వండి, ఈ మూవీలో బాగా సర్టెన్ టైంకి అయితే బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. మీకు స్టోరీ వైజ్ చూసినట్టు అంత బ్రిలియంట్ స్టోరీ లైన్ అయితే నేనైతే కాదు, కంప్లీట్ డీసెంట్ స్టోరీ లైన్. బట్ ఎలా సర్వైవ్ అయ్యారు, ఎలా ఎండ్ అయింది ఈ మూవీ అనేది, మన జస్ట్ ఆ మూవీ ఫ్లో ఉంటుంది కదా కంప్లీట్లీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ 2.5 hours అనేది మూవీ అనేది. సో మూవీ అనేది ల్యాగ్ లేదు, అండ్ హెవీ సాంగ్స్ అనేవి లేవు, హెవీ ఫైట్స్ అనేవి లేవు. జస్ట్ డ్రామా అయితే ఇన్బుల్ట్గా అయితే విత్ కామెడీతో మిక్స్ చేసి అయితే మూవీ టీమ్ ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ చూసినట్లయితే డీసెంట్ కంప్లీట్లీ వన్ టైం వాచబుల్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అని అయితే ఈ మూవీని అయితే నేనైతే చెప్పాను. సో మీరు ఆన్ స్క్రీన్ మీద చూస్తారా ఆఫ్ స్క్రీన్ మీద చూస్తారా అనేది మీ చాయిస్ అది. సో కంప్లీట్ రివ్యూ అనేది షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్పడం జరిగింది. సో రివ్యూలో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మూవీ చూసారా లేదా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ మీ కంప్లీట్ రివ్యూ అనేది షేర్ చేసుకోండి. షార్ట్కి లైక్ చేసుకోకపోతే వెంటనే వీడియోకి లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్గా లైక్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్గా అయితే మీరు ఫాస్ట్గా అయితే వాచ్ చేయొచ్చు. మూవీ కంప్లీట్ని ఈజీగా తొందరగా కూడా తెలుసుకోవచ్చు. సో దీస్ ది వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.